హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. అందరూ సన్నకారపూస చేస్తూనే ఉంటారు కదా, కానీ నేను కొంచెం డిఫరెంట్ గా చేశాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మా చిన్న బాబుకి కొంచెం తెల్లగా తీసాను, పెద్ద బాబుకి కొంచెం స్పైసీగా రెడ్ గా తీసాను. దీంట్లో మీ తర్వాత నేను కొత్తగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలూతో చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిప్సీగా కూడా వచ్చాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా ట్రై చేయండి, ఎప్పుడు రొటీన్ గా కాకుండా. సరే, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మీడియం సైజు ఆలుగడ్డల్ని 4, అంటే పిండికి మనం ఎంత క్వాంటిటీలో చేద్దామో దాన్ని డిసైడ్ చేసుకొని, మీరు 2 అయితే 2, 4 అయితే 4 తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని మునగా వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్ దాకా రానివ్వండి. అవి మెత్తగా ఉడికితేనే మనకు చాలా బాగుంటాయి అనమాట. ఇట్లా పొట్ల పగిలేదాకా మంచిగా మెత్తగా ఉడికించుకొని వీటిని బుట్టక పోసేసుకొని, ఈలోపు ఇవి పూర్తిగా చల్లారేలోపు మనం ఇంకో పని చేద్దామండి. అదేంటంటే మిక్సీ జార్లో వాము వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోండి. ఎందుకంటే మనం చేసేది సన్న కారపూస కదా, అంటే హోల్స్ కి అడ్డుపడకుండా ఉండటానికి వాముని పొడి చేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా ఆ ఫ్లేవర్ తగులుతుంది. అలాగే సన్న పూసకు కూడా అడ్డం రాకుండా ఉంటుంది. సో ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లిచ్చేసుకోండి. తర్వాత అదే జల్లెల్లో మనకు కావాల్సినంత శనగపిండి కూడా జల్లిచ్చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ శనగపిండి ఎంత అనేది ఏంటంటే నేను తర్వాత చెప్తాను, ఎంత కలుపుకోవాలన్నది ఏందని. తర్వాత పూర్తిగా చల్లారినటువంటి ఆలుగడ్డల్ని పొట్టు తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. నేను చేసుకున్న దానికన్నా కూడా ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇంకా మీకు స్మాష్ చేసేది లేకపోతే తురిమే దాంతోనైనా తురుముకోండి, కానీ ఇలా మాత్రం ఉండలుండలుగా ఉంచకండి. ఎందుకంటే నేను ఇలానే నెగ్లెక్ట్ గా చేస్తే ఆ హోల్స్ కూడా అడ్డుపడ్డాయి, చాలా ఇబ్బంది పడ్డాను. కాబట్టి అంత టేస్ట్ బాగుంది, మొత్తం బాగుంది, కానీ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సో మీరు మెత్తగా స్మాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసుకొని దీన్ని మొత్తం కూడా చక్కగా కలుపుకోండి. మెత్తగా చేసేసుకోండి, చెప్తున్నాను కదా. మళ్ళీ మెత్తగా స్మాష్ చేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కాగపెట్టాల్సింది, మసలాల్సింది అట్లా ఏం లేదండి. మామూలుగా ఆయిల్ వేసేసుకొని ఇది మెత్తగా కలుపుకున్న తర్వాత మొత్తం అన్ని ఉప్పు కారం కూడా అన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా శనగపిండి వేసి కలుపుకోండి. దీంట్లో ఏ వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, ఆలుగడ్డ తేమే సరిపోతుంది. ఆ ఆలుగడ్డ తేమకి ఎంతైతే సరిపోతుందో అంత దాకా కూడా 1 కప్పు దాకా వేసి చూసుకోండి. తర్వాత ఇంకా పడితే అంత వేసుకోండి. ఈ తడికి ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకొని వాటర్ ఏమి కలపకుండా ఇంకేమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇది ఇట్లా ముద్దగా అయ్యేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇట్లా ముద్దలాగా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మురుకులు గొట్టంలో సన్న పూస ప్లేట్ వేసుకొని దాన్ని చిన్న సన్న పొడుగు ముద్దలా చేసుకొని లోపల ముందు ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. చుట్టూ కూడా అంటుకోకుండా చక్కగా జారిపోతుంది, అలాగే సన్నగా కూడా వస్తుంది. పని అనేది తొందరగా అవుతుంది. సో ఇలా మురుకులు గొట్టంలో వేసుకొని చిన్నగా జాగ్రత్తగా వండేసుకోండి. ఇది చెప్పాను కదా, ఆలుగడ్డ సన్నగా లేకపోతే మాత్రం అడ్డుపడుతుంది అనమాట. ఇలా సన్నగా తీసుకోండి. నేను దీంట్లో స్పైసీగా వేసుకొని ఇలా కొన్ని ఎర్రగా తీసుకున్నాను. తర్వాత చిన్న బాబుకు మాత్రం కొన్ని తెల్లగా తీసాను అనమాట. చాలా అంటే సాల్ట్ సరిపోను వేస్తే స్పైసీగా లేకపోయినా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ కారం సరిపోను వేసుకున్నా కానీ కొంతమంది ఇలా ఇష్టపడతారు, కొంతమంది అలా ఇష్టపడతారు అనమాట. ఎలాగైనా కానీ ఈ ఆలుగడ్డతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఆలుగడ్డ మాత్రం మెత్తగా స్మాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.